సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో, నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో ముదమార వందింతు రాజాతి రాజా. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. నీతో ఏకమయ్య ఈ పూజార్చనలు ధూపదీప నైవేద్యం ప్రీతితో గొనుమా. నీతో ఏకమయ్య ఈ పూజార్చనలు ధూపదీప నైవేద్యం ప్రీతితో గొనుమా. మా తనువు మా మనసు మరుమల్లెలుగా మార్చి, మా తనువు మా మనసు మరుమల్లెలుగా మార్చి స్వర్గరాజ్య సౌభాగ్యం మాకిల పఠించి, స్వర్గరాజ్య సౌభాగ్యం మాకిల పఠించి దీవించు దేవా, దీవించు దేవా. సుప్రభాత వేళలో విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాద. ఈనాటి పూజా బలిలో ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనము, కంచనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిర నిధి దాతలు కీర్తిశేషులు ఏరువ పాపిరెడ్డి, ఏరువ తేరేజమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని మేకలమర్రెడ్డి, లిల్లీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. కర్నూలు మేత్రాసనము, అల్లగడ్డ విచారణ, ఒంటెద్దు జయశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు, అమెరికాలో నివసిస్తున్న ఎలుగోటి జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో మరియు ఎలుగేటి బాల మనోహర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, ఒంగోలు విచారణ, కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక, ప్రేమ్ సాగరు లకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలి లూర్దు మాత పేరిట సమర్పిస్తున్నారు. బి కాంతమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం, బుచ్చిరాజుపాలెం విచారణ, ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనము, పెజ్జోనిపేట విచారణ, యండ్రపాటి సునీల్ కుమార్ మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసం కూడా ఈ యొక్క పూజ బలిలో ప్రార్థించుకుందాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనమందరము ప్రత్యేకంగా దేవుడు ప్రసాదించిన ఈ జీవితానికి, ఆశీర్వాదాలన్నిటికీ ఈ యొక్క పూజా బలిలో భగవంతుని సమక్షంలో నిలిచుండి కృతజ్ఞతలు తెలుపవలెను. దేవుని చిత్తానుసారము జీవించటానికి మంచి హృదయాన్ని మనకు ప్రసాదించమని, మన మాటల్లో, ఆలోచనలో, క్రియల్లో దేవునికి ప్రీతికరమైన ప్రియబిడ్డలుగా జీవించటానికి కృపను ప్రసాదించమని, తన ప్రేమలో మనలందరినీ కూడా బలపరచి కనికరము, దయ, నీతిని మన జీవితాలలో పాటించటానికి, మన కుటుంబాలన్నిటిని కూడా ఆ ప్రభు హస్తాలకు సమర్పించి అందరూ కూడా ప్రేమతో, క్షమతో, ఓర్పుతో ప్రభు సేవలో జీవించటానికి, మన గృహాలన్నిటినీ ప్రార్థనాలయాలుగా మరియు శాంతి నిలయాలుగా మార్చి పరలోకము నుంచి ఆయన యొక్క హేరాళమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ప్రసాదించమని వేడుకుంటూ, కీర్తనాకారుడు చేసిన ప్రార్థనను మనము కూడా ఇప్పుడు చేయాలి. ప్రభు, నా కనుల ఎదుట నేను నిన్ను నిత్యము ఉంచుకుందును, నిలుపుకుందును. నీవు నా కుడి ప్రక్కన ఉంటే నేను తొలకను, క్రింద పడను. ప్రభుపై ఆధారపడి ప్రభు చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఈ పూజ బలిలో వేడుకుంటూ, ఈ పూజ బలిలో యోగరీతిగా పాల్గొనటానికి మన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. సకల దుఃఖ దురితముల యందు వారికి మీరు సమీపమును ఉండి మీ స్థిర ప్రేమలో కాచి కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సేవకుడు దావీదును చూచి, నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి, ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడు అగునప్పటికీ భార్యలు అతడన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సిదోనీయులు కొలుచు అష్టారోతు దేవతను, అమ్మోనీయులు కొలుచు అన్య దైవము
మిల్కోమును పూజించెను. అతడు ప్రభువుకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యెను. మోవాబీయులు కొలుచు అన్యదైవము కెమోషును ఆరాధించుటకై యెరూషలేముకు తూర్పు వైపుననున్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఆ రీతిగనే అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మోలేకును పూజించుటకై ఆరాధనా మందిరము నిర్మించెను. అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు, సాంబ్రాణి పొగ వేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను కనుక యావే అతనిపై కోపించెను. అన్యదైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధన మీరి నా ఆజ్ఞలను జవదాటితివి గనుక నేనీ రాజ్యమును నీ అధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదు పైగల అభిమానముచే నీ కాలమున కాదు గాని నీ కుమారుని పరిపాలనా కాలమున ఈ కార్యమును జరిగింతును. కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని అధీనము నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను అని చెప్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. న్యాయమును పాటించు వారును సదా నీతిని అనుసరించు వారును ధన్యులు. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. అన్యజనులతో సహవాసము చేసి వారి దుష్ట చర్యలను అనుకరించిరి. ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి. అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. తమ పుత్రులను పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడెను. తాను ఎన్నుకొనిన జనులను అసహ్యించుకొనెను. అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం.
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన, పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 7 వచనములు 24 నుంచి 30 వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి వినివచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థతపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, షిరోఫెనీషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట సంతృప్తి చెందవలెను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు వల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. అందులకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థ పొందినది, ఇక నీవు పోయిరమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుటను చూచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. బిడ్డల రొట్టెలను ఆహారమును కుక్క పిల్లలకు వేయుట తగదు అని క్రీస్తు ప్రభు పలికారు. ఈ మాటల యొక్క అర్థాన్ని మనము ధ్యానించుదాము, అర్థం చేసుకుందాము. బిడ్డలు, పిల్లలు. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనము. యావే దేవుడు ఇజ్రాయేళ్లను నా కుమారులు అని పిలిచారు. అందుకే క్రీస్తు ప్రభు కూడా ఈనాడు బిడ్డలు అని సంబోధించడంలో దీని అర్థము. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పిల్లలు, బిడ్డలు. వారితో యావే ప్రభు ప్రత్యేకమైన సత్సంబంధాన్ని, ఒడంబడికను పాత నిబంధనలో కలిగి ఉన్నారు. అందుకే ఆ ఇజ్రాయేలు బిడ్డలకు ధర్మశాస్త్రము, ప్రవక్తల సందేశాలు, వాగ్దానాలను వారికి సమర్పించారు. ప్రత్యేకమైన ప్రేమ తన పిల్లలపైన ఉన్నది కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా మరియు వాగ్దానాలకు వారసత్వంగా వారిని ఎన్నుకున్నారు. అందుకే దేవుని బిడ్డలైన ఇజ్రాయేలు ప్రజలు దేవునిపై ఆధారపడాలని,
ఆయన ఆజ్ఞలను పాటించాలని, ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలని, ఆయనకు సేవ చేయాలని వారికి ఈ ప్రత్యేకమైన వరాలను, ఆశీర్వాదాలను ఇచ్చారు. రక్షణ ప్రణాళికలో ఇజ్రాయేలు ప్రజలకు ప్రథమ స్థానాన్ని దేవుడు ఇచ్చారు, తమ ప్రియమైన బిడ్డలు కాబట్టి. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు వారిని బిడ్డలు, పిల్లల ఆహారము అని సంబోధిస్తూ ఉన్నారు. మనమందరము కూడా జ్ఞానస్నానము ద్వారా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్చబడ్డాము. ఆ ఆశీర్వాదాన్ని, భాగ్యాన్ని మనము పొందాము. మరి ఆ విధంగా ఆ బిడ్డలు ఏ విధంగా జీవించారో దేవునిపై ఆధారపడి భయభక్తులు కలిగి ఆజ్ఞలు పాటించి మన జీవితాలలో దానిని పాటిస్తున్నామా లేదా అని ఈనాడు ప్రత్యేకంగా ఆత్మపరిశీలన చేసుకొని, లేనట్లయితే ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక ప్రభు సెలవిచ్చారు, కుక్కలకు వేయకూడదు అని. దాని ఈ యొక్క మాట విన్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు ఎందుకు ఈ యొక్క పదాన్ని వాడారు? అది కొంచెం బాధాకరంగా ఉంటుంది విన్న వాళ్ళకి, మరియు ఎవరినైతే ఉద్దేశించి పలికారో అని మనం అనుకుంటాము. దానికి బైబిల్లో ఒక వివరణ ఉన్నది. అన్యజాతి జనులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము, మతపరంగా, భాషాపరంగా, వాడుకలో ఉన్న పదాల పరంగా యూదులు, యూదాయేతరులను, జెంటైల్స్ని, అన్యజాతి జనులను వాళ్ళు ఈ విధంగా కుక్కలు అనే పదాన్ని వాడేవాళ్ళు. అది వాడుక భాష. అది కించపరచడము, తగ్గించడము కాదు. అది ఎప్పటి నుంచో యూదులకు మరియు ఈ అన్యులకు ఆ వాడుకలో ఉన్నది కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళు వాడిన పదాన్నే వాడారు. వారు అన్యజనులు, రక్షణ పొందని వారు. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి 28 అధ్యాయంలో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, పితాపుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానము సగి వారిని నా శిష్యులను చేయండి. మొదట ఇజ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు ఆ యొక్క రక్షణ సందేశాన్ని అందుకున్నారు. కాబట్టి తిరిగి మీరు వెళ్ళి సకల జాతి జనులంటే ఈ అన్యులు కూడా దానిలో ఉంటారు, వారికి కూడా మీరు సువార్తను బోధించండి అని. సో క్రీస్తు ప్రభు వారు వాడిన పదాన్నే వాడారు, కానీ వాళ్ళని తగ్గించాలని కాదు. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకొని, ముఖ్యంగా అందరూ దేవుని పిల్లలుగా ఉండటానికి విశ్వాసం అనేది అవసరము. దానిని ఆ యొక్క స్త్రీ ఈనాటి సువిశేషంలో విన్నట్టుగా ప్రదర్శిస్తూ ఉంది. మరి ప్రభు అన్నారు, ఆహారము రొట్టె. అది దేనికి గుర్తు? ఆహారము రొట్టె అంటే ప్రభు చెప్పేది దైవరాజ్య సందేశము, దైవరాజ్య నిమిత్తము సువార్త బోధించబడాలి. అది దేవుని వాక్కు. రక్షణము, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. ఈ యొక్క ఆహారం అనేది స్వస్థత, సకల రోగాల నుంచి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంది. మరియు ఈ యొక్క ఆహారం అనేది అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు చెప్పినట్లు మొదట నా ప్రియమైన పిల్లలకు, అంటే ప్రభు యందు విశ్వాసం ఉన్న వారికి ఇవ్వబడతాయి, తర్వాత మిగతా వారికి అని అర్థము. వినయము, విశ్వాసము కలిగితే ఈ యొక్క ఆహారం అనే ఆశీర్వాదము, రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందని ప్రభు వివరించారు. అందుకే ఆ కననీయ స్త్రీ ఈ విధంగా బ్రతిమలాడుతూ ఉంది. ఆమె కుమార్తె అస్వస్థులుగా ఉన్నారు. పిశాచి శక్తి వలన ఆమె ఎంతో రోదన పడుతుంది, బాధపడుతుంది. ఆమె తన పరిస్థితిని గమనించింది. ప్రభు చెంతకు వినయముతో వచ్చింది. వినయాన్ని ఆమె ప్రదర్శించింది. ఆమె
నాకు ఇది మీరు చేయాలి అని ప్రార్థనతో వినయాన్ని ప్రదర్శించి హక్కు కానీ అరవడం కానీ ఇవన్నీ లేకుండా క్రీస్తు ప్రభు ముందల వినయమనే వస్త్రాన్ని ధరించి ప్రార్థించింది. మరి అదేవిధంగా ఆ వినయాన్ని విశ్వాసాన్ని చూపెడుతూ ఆమె వెనక్కి తగ్గలేదు. అంటే ప్రభువుకి ఈ యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటూ నిరాశపడకుండా ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆమె గమనించి ప్రభు చెంతనే ఉండిపోయింది. మరి ఆమె యొక్క వినయాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడ్డారు. ఆమె వినయము, ఆమె విశ్వాసము ప్రభు హృదయాన్ని తట్టింది. ఎందుకంటే ఆమె ప్రార్థనలో, ఆమె చేసిన విన్నపములో గర్వము కానీ అహంకారం కానీ లేవు. అందుకే ప్రభు ఆమె యొక్క వినయాన్ని మెచ్చుకున్నారు. ఆమె ప్రభు ముందల తల వంచుకుంది, తన హృదయాన్ని తెరిచింది, తన ఆవేదనను చూపెట్టింది, తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. ప్రభు వాటిని మెచ్చుకున్నారు. ఏలైనా తన బిడ్డ ఆ అపవిత్రాత్మ ద్వారా బాధపడుతూ రోధిస్తూ ఉంటే ఆ బాధను నిరుత్సాహంలోకి ఎవరి దగ్గరికో ఆమె తీసుకొని పోలేదు. ఆ బాధను ప్రభు పాదాల చెంత ఉంచింది. మరి అంత బాధగా ఉన్నా కూడా ఆమె వేరే దేశస్థురాలు స్త్రీ అవిశ్వాసిగా పరిగణించబడ్డా కూడా ఆమె వీటినన్నిటిని కూడా ప్రార్థనా రూపంగా వినయముతో క్రీస్తు ప్రభు పాదాల చెంత ఉంచింది. నా బిడ్డను రక్షించమని వేడుకుంది. ప్రభు ఏం చేశారు? ప్రభు ఆమె ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నా కూడా కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే మనందరికి కూడా ఇష్టం ఉండదు. ఎవరైనా జవాబు చెప్పకపోతే మనకు కోపం వస్తుంది, లేకపోతే ఏదైనా తప్పుగా ఉందా అని మనము ఆలోచన చేస్తాము. ఆమె ప్రార్థించడం మానేయలేదు, ప్రభుని అడగడం మానేయలేదు. కానీ ఆమె ప్రభు మౌనంగా ఉన్నా కూడా ప్రభు సన్నిధిలోనే, ప్రభు ముందే నిలబడి ఉంది. తన కోరికను తీర్చేంత వరకు ప్రభు దానిని గమనించి మెచ్చుకున్నారు. మరి ప్రభు ఆమెను ఒక పరీక్ష పెట్టాడు. పిల్లల ఆహారాన్ని కుక్కలకు వేయకూడదు కదా అని. అప్పుడు ఆమె పిల్లలు తినే బల్ల నుంచి క్రింద పడ్డ ముక్కలను కుక్కలు తినును కదా అని. అంటే వినయం చూడండి, విశ్వాసం చూడండి. ఆమె ప్రభువు నుంచి పెద్ద కోరికలు ఏమీ అడగడం లేదు. ఒక చిన్న ముక్క. ఆ ముక్క ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు చేతిలో నుంచి వస్తుంది. కాబట్టి ప్రభు చేతిలో నుంచి వచ్చే ఎంత చిన్నదైనా నాకు, నా బిడ్డకు, నా కుటుంబానికి సరిపోతుంది అని ఆమె భావించి నిరాశ నిస్పృహ చెందకుండా ఆ యొక్క అవకాశాన్ని దీవెనగా మార్చమని ఆమె వేడుకుంది. అందుకే ప్రభు ఆమెను మెచ్చుకొని, ఓ స్త్రీ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్లు నీ కుమార్తెకు జరుగును, ఆమె స్వస్థత పొందును అని. ఈ కననీయ స్త్రీ యొక్క విశ్వాసము, వినయము, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వరాలు వారి జీవితాలలో ప్రవహింపచేయనట్టు చేసింది. అద్భుతం జరిగింది. కుమార్తె స్వస్థత పొందింది. విశ్వాసం అనేది విజయాన్ని సాధించింది. మరి మన జీవితాల్లో కూడా ఎన్నో బాధలు, వ్యాధులు, ఆటంకాలు ఉన్నాయి. మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా విశ్వాసము, వినయాన్ని కలిగి మనము జీవిస్తున్నామా లేదా అని. మొదటి పట్టణంలో విన్నట్లు సాలమోన్ రాజుని దేవుడు ఎంతో దీవించారు. కానీ ఆయన దీవెనలు చివరి వరకు ఉంచుకోలేకపోయారు. ప్రభు బాధపడ్డారు.
ఇది దేవుడు ఆయన గురించి చింతించారు. చివరికి ఈ యొక్క స్త్రీ అన్యజాతురాలు వారైనా కూడా విశ్వాసాన్ని కలిగి చివరి వరకు ప్రభు చెంతనే నిలిచి ప్రభుతోటే ఉండింది. మరి మన జీవితాలు దేవుడు కూడా మనల్ని ఎన్నో విధాలుగా దీవించి ఆశీర్వదించారు. మరి మనము ప్రభునకు ప్రియమైన పుత్రులుగా పుత్రికలుగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవసరం ఉంటుంది. మత్తయి 8:8 అడుగుడి మీకు ఒసగబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నారు. ఈ యొక్క కననీయ స్త్రీ క్రీస్తు ప్రభుని అడిగింది, వెతికింది, తట్టింది, వాళ్ళు స్వస్థతను పొందారు. అదేవిధంగా మనము గుర్తించుకోవలసింది సైన్యాధిపతి ఆయన ప్రభు చెంతకు వచ్చి శతాధిపతి ప్రభు పాదాలపైన పడి, నా సేవకుడు అస్వస్థుడుగా ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థతపరచని అవసరం లేదు, మీరు ఒక మాట పలికిన ఆయన స్వస్థత పొందును, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, ఒకే ఒక మాట పలికితే నా సేవకుడు స్వస్థత పొందుతాడు. కావున మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధిని, బాధను, సమస్యను ప్రభు పాదాల చెంత ఉంచి భక్తి, వినయము, విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మనల్ని రక్షిస్తారు, దీవిస్తారు, స్వస్థతపరుస్తారు. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ యొక్క పూజా బలిలో ప్రార్థించుకుందాము. హృదయాంజలులా అందున వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. చెమటాతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను, చెమటాతో దున్నిన నేలపై మొలచిన గోధుమ పంటను అప్పముగాను చేసియు అమరుడ నీకై తెచ్చితిమి, అప్పముగాను చేసియు అమరుడ నీకై తెచ్చితిమి. హృదయాంజలులా అందున వేలసిన శ్రీమంజుల కానుక స్వీకరించు, శ్రీమంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులు మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా రక్షణకు సాధకమైనట్లుగా అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనమర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. అవునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవనకు కాచి కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ జనులారా. కరములు మోడ్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓ జనులారా. కరమును మోడ్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. రండి రండి వేగమి రండి, రండి రండి లోకున రండి. పునీత ఇన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి,
అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవించవలేనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తు ఐక్యమై జీవించునట్లు ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్ఫలము నొసగునట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.